హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక క్యూట్ సిల్వర్ కలర్ సైడ్ బ్యాంగిల్ చూపిస్తాను. దానికి మనకు కావాల్సింది సింపుల్ బ్యాంగిల్. నేను ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్ మనం రోజు యూజ్ చేసుకుంటాం కదా, ఆ బ్యాంగిల్ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో వేరే ఏదైనా తీసుకోవచ్చు. అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్ అంతే. ఇలా థ్రెడ్ని ఒక 50 స్టన్స్ తీసుకునేసి నార్మల్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికి వన్ టైంలో ఫుల్ బ్యాంగిల్ని వ్రాప్ చేసేసుకోవచ్చు. అలాగే నేను ర్యాప్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటే మీకు కొంచెం ఎక్కువ టైం వస్తాయి అనమాట. కింద పడినా కానీ పగిలిపోవడం అలా జరగదు కదా. ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఇలా అంటే దేవుడి దగ్గరికి పూజకి అలా ఉన్నప్పుడు మాత్రం ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ యూస్ చేస్తాము. మిగతా అప్పుడు ఎప్పుడైనా మ్యాక్సిమం ప్లాస్టిక్ బ్యాంగిల్ సెట్ యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి చేయించుకుంటారు కదా, అలాంటప్పుడు ఒకసారి పొరపాటున కింద జారి పడిపోతే అది పగిలిపోతే వేస్ట్ అయిపోతుంది. చూసారా, మన బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ఈ కలర్ అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, అలాగా సిల్వర్ కలర్ ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ సెట్ అవుతున్నాయి. అలాగే నేను ఇక్కడ మొత్తం 8 సైడ్స్ పెట్టాను స్టన్స్ అనేటివి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. పైన వైట్ స్టోను, కింద బాటమ్ వచ్చి గోల్డ్ కలర్ ఉంటుంది ఆ స్టోన్కి. మీరు లేదనుకుంటే మొత్తం గోల్డ్ కలర్ స్టోన్, లేదంటే మొత్తం సిల్వర్ కలర్ స్టోన్ అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం లుక్ ఎలివేట్ చేయడానికి అలా తీసుకున్నాను అంతే. మొత్తం 8 సైడ్స్ ఫుల్గా పెట్టేస్తున్నాను. వీడియో బ్యాంగిల్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. దీన్ని ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేస్తే మొత్తం మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేదు వాటర్లో తడిస్తే పోతాయి అనుకుంటే మినిమం 24 అవర్స్ అయితే డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత వాటర్లో తడిసిన థ్రెడ్ కొంచెం ఖరాబ్ అవుతుంది, కానీ ఊడిపోవడం అలా ఏమీ జరగదండి. కావాలంటే ట్రై చేయండి. చూసారా, ఫైనల్గా మన బ్యాంగిల్ రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే యాజ్ యూజువల్గా నేను కొన్ని పెయిరప్స్ చూపిస్తాను మీకు లాస్ట్లో, ఎలా పెయిర్ చేసుకోవచ్చు అనేదానికి. చూడండి, లైటింగ్ వేస్తే ఎంత షైన్ ఉందో. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక పెయిరప్ విత్ స్కై బ్లూ కలర్. ఇది వచ్చి పింక్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్తో ఒకలాగా. ఇది పింక్ మిడిల్ 1 కట్ బ్యాంగిల్. ఇవి 4 కట్ కూడా కాదండి, చాలా సన్న బ్యాంగిల్. దీన్ని మేబీ 6 కట్ బ్యాంగిల్స్ అంటారు అనుకుంటాను. అలాగే నేను శారీ రీఫోల్డింగ్ సర్వీసెస్ కూడా చేస్తాను. నా దగ్గర ఏదైనా కావాలంటే సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఒక శారీ ఉంది. నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ ఎక్కడైనా లేదా అవుట్ సైడ్ ఎక్కడైనా కావాలంటే కొరియర్ చేస్తాను. అలాగే శారీ ప్రీ ఫోల్డింగ్ సో మచ్ ఫర్ వాచింగ్ హైదరాబాద్ నేను ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి అక్కడ ఉన్న నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్.